అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేను మిమ్మును చేర్చుకొందును. ఆమేన్. నేను మిమ్మును చేర్చుకొందును. దేవుడు నన్ను చేర్చుకుంటాడా అనే ప్రశ్న ఎంతమంది హృదయాలలో అయితే ఉందో వారితో దేవుడు అంటున్న మాట, నేను మిమ్మును చేర్చుకొందును. నా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు ఎవరినైనా చేర్చుకుంటాడు. ఎలాంటి వారినైనా తన యొద్దకు చేర్చుకుంటాడు. ఎంతటి ఘోర పాపంలో ఉన్న వ్యక్తినైనా తన యొద్దకు దేవుడు చేర్చుకుంటాడు. వారికి దేవుని యొద్దకు రావాలన్న ఆలోచన మనస్సు ఉంటే దేవుడు తప్పకుండా వారిని చేర్చుకుంటాడు. దేవుడు తన యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును త్రోసివేయడు. దేవునికి పక్షపాతం లేదు. దేవుడు ఎవరినైనా చేర్చుకుంటాడు. ఈ వాక్యం వింటున్న మీరు మీ జీవితంలో పాపము వలన కానీ లేక వ్యసనానికి బానిసైపోయిన జీవితాలు కలిగి కానీ, ఒకవేళ ఆత్మీయులైతే కొంతకాలం భక్తిగా బతికి యేసు ప్రభుని నమ్ముకున్న తరువాత శ్రమలు కష్టాలు కలిగి పరిస్థితులు అనుకూలించక ప్రతికూల పరిస్థితుల వలన దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిన సందర్భాలు ఎంతోమంది జీవితాలలో ఉంటాయి. వీటిలో ఏ రకంగా మీరు దేవునికి దూరమైపోయిన స్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని చేర్చుకోవటానికి ఎల్లప్పుడూ సిద్ధమే. మీ మనసు తిరిగి దేవుని యొద్దకు రావాలన్న ఆలోచన ఉద్దేశం మీలో ఉంటే దేవుడు ఎల్లప్పుడూ సిద్ధము తన యొద్దకు మిమ్మల్ని చేర్చుకోవటానికి. కొంతమంది యేసు ప్రభుని నమ్ముకున్న కొత్తలో అన్నీ అనుకూలంగా అంత సవ్యంగా జరుగుతున్నప్పుడు దేవుని సహవాసంలో ఉంటారు, దేవునితో సహవాసంలో ఉంటారు. పరిస్థితులు ప్రతికూలమైపోయినప్పుడు దేవుడు నాకు విరోధంగా ఉన్నాడేమో అనుకొని దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళేవారు ఎంతోమంది. కానీ వారికి తెలియని సత్యం ఏమిటంటే, ఒక భక్తిపరుడైనటువంటి వానికి, ఒక ఆత్మీయ జీవితంలో భక్తిపరురాలకి భక్తిపరునికి శ్రమలు వస్తున్నాయి అంటే దాని అర్థము దేవుడు వారిని కనపరుస్తున్నాడని అర్థము. అది అర్థం చేసుకోకుండా దేవుడు నాకు విరోధంగా ఉన్నాడేమో అని అపార్థం చేసుకొని దేవుని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మీరు ఏ రకంగా దేవునికి దూరం అయిపోయిన పరిస్థితిలో ఉన్నా దేవుడు తన చేయి చాచి మిమ్మల్ని పిలుస్తున్నాడు, తన యొద్దకు రమ్మని ఆహ్వానిస్తున్నాడు. ఆయన పిలుపుని అందుకొని మనసు స్థిరపరచుకొని దేవుని వైపు మీ మనస్సు త్రిప్పి దేవుని యొద్దకు రాగలిగితే దేవుడు మిమ్మను చేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఎదురు చూచినట్లుగా మీ పరలోకమందున్న తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మీ జీవితంలో మీకు కలుగుతున్నటువంటి కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో దేవుని మనసును అర్థం చేసుకోండి. ఆయనకు దూరమైపోకుండా ఆయన సమీపాన మీ జీవితాన్ని జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. God bless you. Thank you for watching.